ఎన్నికల వేళ అగ్రరాజ్యంలో కాల్పుల ఘటనలు. మొన్న ట్రంప్, నేడు కమలా హారిస్. ఎందుకిలా? మరో 2 నెలల్లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. అభ్యర్థులుగా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బరిలో నిలిచిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో గత కొంతకాలంగా అభ్యర్థులపై దాడులు సంచలనం సృష్టిస్తున్నాయి. తాజాగా కమలా హారిస్ పార్టీ సమన్వయ ప్రచార కార్యాలయంపై గుర్తు తెలియని వ్యక్తులు అర్ధరాత్రి తుపాకులతో దాడులకు తెగబడ్డారు. అర్ధరాత్రి సమయంలో కార్యాలయంలో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. అయితే కొద్ది రోజుల క్రితం మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై వరుస కాల్పులు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఫ్లోరిడాలోని వెస్ట్ పామ్ బీచ్లో ట్రంప్ గోల్ఫ్ ఆడుతుండగా నిందితుడు హత్యాయత్నం చేశాడు. ఫెన్సింగ్ వద్ద నుంచి నిందితుడు తుపాకీతో దూసుకురావడాన్ని గమనించి భద్రతా బలగాలు కాల్పులు జరిపి నిందితుడిని అదుపులోకి తీసుకున్నాయి. 2 నెలల క్రితం పెన్సిల్వేనియాలో ఎన్నికల సభలో ట్రంప్ ప్రసంగిస్తున్న సమయంలో కాల్పులు జరిగిన విషయం కూడా ఎవరూ మర్చిపోరు. అమెరికాలో ఏ పౌరుడి చేతిలో గన్ ఉన్నా అది పిచ్చోడి చేతిలో రాయిలాగే లెక్క. అయితే గన్తో ఆత్మహత్య చేసుకోవడం, లేకపోతే అదే గన్తో ఇతరుల ప్రాణాలను తీయడం అక్కడ మోస్ట్ కామన్ థింగ్. ప్రపంచంలో అభివృద్ధి చెందిన ఏ దేశంలోనూ లేనంత తుపాకీ హింస అమెరికాలో ఉంది. అమెరికాలో తుపాకీ ఏదైనా నిత్యావసర వస్తువా అన్న రేంజ్లో అక్కడి గన్ల సంఖ్య ఉండడం మరింత కలవరపెడుతుంది. ఇలా వరుస ఘటనలతో నాయకుల పరిస్థితే ఇలా ఉంటే ఒక కామన్ మ్యాన్ పరిస్థితి ఏంటని భయాందోళన చెందుతున్నారు అమెరికా ప్రజలు.